పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రైతులు ధర్నాకు దిగారు. పత్తికి గిట్టుబాటు ధర రావడం లేదని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. అర్జీదారులు సిండికేట్ గా మారి తమను నట్టెట్ట ముంచుతున్నారని రైతులు వాపోయారు. నిన్న 7,500 రూపాయలు ఉన్న పత్తి ఈ రోజు 5,011 నుండి 5,000 వరకు కొనుగోలు చేస్తున్నారని, దీంతో క్వింటాలకు 2,000 వరకు నష్టపోతున్నామని ఆవేదన చెందారు. ఇప్పటికే రైతులు గిట్టుబాటు ధర రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కూలీల రేటు కూడా పండడం లేదని తక్షణమే అధికారులు స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. మార్కెట్ లో 4-5 కొనేది ఒకడే వచ్చి ఎట్లా కొంటాడు, ఒకడే కొని మొత్తం ఇప్పుడు బీసీటీ సీసీఐ ఎస్ఆర్ఎం బీసీఐ అని చెప్పి 4 అర్థులుండే. ఇప్పుడు ఒక్కడే కలిసి ఎట్లా కొంటాడు, మొత్తం 800 బత్తలు ఒకడే కొనుక్కొని పోతే ఆయన ఏ ధర పెడితే ఆ ధరగా ఇచ్చుడా. మేము ఉత్తగా వచ్చినాం ఆయనకి, మాకు పైసలు వస్తలేవా? 4,000 కూడా రాశారు. ఏం చెప్పబట్టే 2,000 తగ్గింది. 7,500 పడ్డది, ఇవాళ 5,000 వచ్చింది. 2,000. నీ పేరేం పేరు? నా పేరు నరేష్. పెద్దపల్లి మార్కెట్లో నిన్న పత్తికి 7,500 ధర ఉన్నదని తెలిసింది. ఇవాళ నేను పొద్దున 6 బస్తాలు దొక్కుని పట్టుకొని వచ్చిన. పట్టుకొని వస్తే అదే పత్తికి 7,500 ఉన్న పత్తికి ఇవాళ 5,011 రూపాయలు వేసిండు. అది ఏరినందుకు 30 మంది అయ్యారు ఒక 3 బస్తాలకు. ఆ ఒక్కొక్క కూలికి 300 రూపాయలు, బోరికి 50 రూపాయలు, ఆటో కిరాయి 100 రూపాయలు వీడికి తెచ్చినందుకు. ఇవన్నీ తీసుకొచ్చి వీడికి వేసి కడితే 5,011 రూపాయలు అయితే నాకేం గిట్టుబాటు అవుతుంది, దాన్ని మేము ఎట్లా బతుకుడు దానికోసం అని చెప్పి మేము రోడ్ ఎక్కవలసి వచ్చింది పరిస్థితి. మళ్ళీ ఒక్కలే ఇవాళ మార్కెట్ అంతా 800 బస్తాలు ఒక్కలే కొన్నారు. సిండికేట్ అయ్యాలి ఒక్కరు కొంటాం, రేపు ఒక్కరు కొంటాం అనుకొని ఆ పరిస్థితి చేసారు. మమ్మల్ని అంగడి చేసి అధికారులు చెప్పిరా మీరు ఈ సమస్య? అధికారులు మాకు ఎక్కడ చెప్పారు, లోపలికి వేరు మా వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు మీరు ఎన్ని క్వింటాలు అయింది, మీకు ఎంత వస్తుంది? ఇంకా వేసి దోకలే. అది 5,011 రూపాయలు వేసిండు. నా క్వింటాల్కి ఒక్కంటికి ఒక క్వింటల్కి 5,011 రూపాయలు వేసిండు. మీకు ఎంత గిట్టుబడుతుంది, ఎంత కావాలి? 7,000 చిల్లర ఉంటేనే మాకేమన్నా 7,900 రూపాయలు ఉన్నది. 2,000 రూపాయలు ఎట్లా తగ్గిస్తారు? మళ్ళీ ఒకటే వచ్చి ఎట్లా కొంటాడు.